Aguas auriculares para que... Wow. Bye bye. నీళ్ళు వేస్తున్నాడు బొగ్గు దాంట్లోని బొగ్గు. అప్పుడు ట్రైన్ సౌండ్స్ ని మేము బాగా చేసేవాళ్ళం అండి, గుర్తుంది ఇప్పటికి ఇలా పెట్టుకొని. చూసుకుందాం గుద్దే నాతో పాటే గుద్దే ఏదైనా అంతే. మీరు ఇప్పుడు చూస్తున్నారు ప్రపంచం అంతం, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడో నార్త్ అమెరికా అలాస్కాలో స్టార్ట్ అయిన రోడ్డు ఎక్కడ ఎండ్ అవుతుందండి? నిజంగానే సౌత్ అమెరికాలో ఎండ్ అవుతుంది. 18,000 కిలోమీటర్ల రోడ్డు, ప్రపంచం అంతం, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ దీని తర్వాత రోడ్డు లేదు, భూమి లేదు, ఏం లేదు, అంతా నీరే అనమాట. అంటార్టికాకి దారి. నిజంగా సూపర్ డూపర్ అనమాట. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇదే. ఇది ఒక ప్రపంచపు వింత. 18,000 కిలోమీటర్ల రోడ్డు అంతం. చూసారా ఇవన్నీ చిన్నప్పుడు మనం అన్నీ చేసినవి. ప్రకృతికి ట్రైన్ జర్నీ అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. మర్చిపోకండి, పూర్తిగా చూడండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మనం అంటార్టికా యాత్ర తర్వాత మనం ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అండి. ఇక్కడ నేషనల్ పార్క్ ఉంది, చాలా బాగుంటుంది. మనం ప్రపంచం ఈ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ని హెలికాప్టర్ ద్వారా చూసాం, కానీ ల్యాండ్ బార్డర్లో చూడలేదు కదా. సో మనం ఇప్పుడు నేషనల్ పార్క్ అని ఇక్కడ చాలా బాగుంటుంది, పచ్చదనంతో కొన్ని. మొన్నటి వరకు మంచు చూసి మీకు కొంచెం ఇది కొట్టింది, ఇప్పుడు పచ్చదనాన్ని చూద్దాం. సో ట్రైన్లో వెళ్దాం, ట్రైన్లో వెళ్ళి సో ఆ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ని చూసి అక్కడ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయిస్తారట. సో అది కూడా మనం పాస్పోర్ట్ మీద స్టాంప్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్కి వచ్చినట్లు ముద్రగా వేస్తారట, అది కూడా ఏం చేసుకుందాం. సో వచ్చేసాను, మంచి సందడిగా ఉంది. సో నేషనల్ పార్క్ వచ్చేసానంటే చాలా సందడిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల మొత్తం అందరూ, అంటే ఇక్కడ ఏంటంటే పొద్దున వ్యాపారం చాలా బాగుంటుంది. అంటే 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సన్నం మంచి ఊపు మీద ఉంటుంది. తర్వాత మళ్ళీ అటు సైడు అస్తమించే టైంకి కొంచెం ఫుల్ డౌన్ అయిపోతుంది. అందుకే పొద్దున్న చేసే వ్యాపారాలు చాలా ఈ ప్లేస్లో పర్టికులర్గా ఈ ఎండ్ ఆఫ్ ద వరల్డ్లో పొద్దున్నే బాగుంటుంది. సో ఫారినర్స్కి 2,100 రూపాయలు తీసుకుంటారు. మన టైం వచ్చింది, అదృష్టం అనమాట. ఎంతసేపు క్యూలో ఉన్నది. మీరు చూసుకుంటే చాలా పురాతనమైన రైల్వే స్టేషన్లా ఉంటుందండి ఇది. మీరు చాలా చాలా పురాతనంగా కనబడుతుంది మీకు స్టేషను. చూసుకో చాలా ఉందో చూడండి. అంటే చాలా ప్రెస్టేజ్ కదా, చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఈ అర్జెంటీనాలో దీనికి ఒక చరిత్ర ఉంది అనమాట. మీరు చూసుకుంటే 1929 నుంచి అన్ని దేశాల ఫ్లాగ్లు ఉన్నాయి. మన దేశం ఫ్లాగ్ ఎతుకుదాం అసలు ఎక్కడుందో ఏంటో. 197 దేశాల ఫ్లాగుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎతకడం ఒక ఈజీయే, కానీ మన చాలా రంగులతో జెండాలు ఉన్నాయి కదా, చూద్దాం ఎక్కడుంది. భారతీయ దేశం జెండా చూడండి, మొత్తం అంతా ఫొటోస్ అన్నీ ఆ రోజుల్లో కట్టింది కదా, చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దొరికేసేది టర్కీ దేశంతో మన పెట్టారండి, అదే సంగతి. జపాన్ పక్కన ఇండియా పెట్టారు. ఓ సూపర్. అదిగోండి త్రివర్ణ పతాకం, భారతీయ జెండా, జమైకా, అది ఇండియా. ఇలాంటి ప్రదేశాల్లో ట్రైన్ జర్నీ అనేది చాలా కష్టం. అంటే రైల్వే ట్రాక్లు వేయడం ఒక చాలా కష్టతరం, చాలా కష్టమైన జర్నీ. మీరు చూసుకుంటే డార్జిలింగ్లో ఇలాంటి జర్నీ ఉంటుంది. కొండ పైనుంచి కొండ కిందకి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి సేమ్ ఇలాంటి జర్నీ మన ఇండియాలో కావాలంటే రెండోది సిమ్లా టు కల్కా. స్నో సూపర్గా ఉంటుంది, మిస్ అవ్వకండి. ఇంత దూరం వచ్చి చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర కూడా ఉన్నది. కానీ ఈ జర్నీ చాలా బాగుంటుంది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఓకే. Hola. Buenos días. ¿Dónde, señor? Por ahí, caballero, ahí. Oh. Wow, చూసారా పాత పద్ధతుల్లోనంట. Hola, señor. ¿Dónde? This way? Wow. చాలా బాగుంది. బాయ్ బాయ్. చాలా బాగుందండి, చిన్నది, చాలా చిన్న ట్రైన్. అండ్ మీరు చూసుకోవచ్చు ఒక బోగిలో సపరేట్, కోవిడ్ వల్ల సపరేట్ చేసేసారు అనుకుంటా. సో ఇంజిన్ ఇక్కడే ఉంది, మన ముందే ఉన్నట్టుంది. లేదు, టీటీ గారు ఉన్నారు. చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. సో ఆయన ఉన్నారు, బాగుంది. Now we're heading to Margarina Station.
అద్భుతం అండి, మహా అద్భుతం, సూపర్గా ఉంది, చాలా బాగుంది. లొకేషన్ అయితే అదుర్స్. ఫస్ట్ స్టాప్ అనమాట. సో ఫస్ట్ స్టాప్ దగ్గరికి వెళ్ళి మనకి ఒక 15 నిమిషాలు ఇచ్చారు. ఈ 15 నిమిషాల్లో మనం అన్నీ చూసేయచ్చట. బాగుంది, చాలా బాగుంది. బుజ్జి ట్రైన్లోని బుజ్జిగా చాలా బాగుంది, సూపర్, మామూలుగా లేదు. వావ్, మనకి అర్జెంటుగా ఫోటోలు తీసుకోవాలి. ఇక్కడ నీళ్ళు వేస్తున్నాడు బొగ్గు దాంట్లోని, బొగ్గు ఇంజిన్ కాబట్టి అగ్వా వాటర్ పెడుతున్నాడు. ఇంజిన్ వేసేసి చిక్ 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 స్టీమ్ ఇంజిన్ అనమాట. అద్భుతం, మహా అద్భుతం, అద్భుతం, అద్భుతం రా. ఇది ఫస్ట్ క్లాస్ ట్రైన్ అండి. ఈ ట్రైన్లోని డ్రింకులు, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడతారు. ఫస్ట్ క్లాస్ ఇది. మనది నార్మల్ భోగి, మన లాస్ట్లో ఉన్న చీపెస్ట్ భోగి. వచ్చేస్తాను అరకండి వచ్చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో కలుసుకుందాం. ఉంటాను, బాయ్. గుద్దే చూసుకుందాం, గుద్దే నాతో పాటే గుద్దే ఏదైనా అంతే. ట్రైన్కి ఎదురెళ్తాను కానీ నాకు ట్రైన్ ఎదురొస్తే నేను ఊడుకోను, అందుకే గుద్దిమని అన్నాను. జై బాలయ్య, మరి సినిమా చూడలే, ట్రైన్లకు ఎదురెళ్ళి గుద్దించుకుంటాను నేను. ఏమనుకున్నారు? ట్రైన్ జర్నీ అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. మరి పాతకాలం నాటి ట్రైన్ జర్నీ, బొగ్గింజును, మంచినీళ్ళ ఇంజిను, సూపర్. జర్నీ ఏదైతే ఉందో ఇది చలికాలంలో గనక చేస్తే ఒక అద్భుతం. మీకు కనబడుతున్న వేవి కనబడవు, ఓన్లీ మంచే కనబడుతుంది. సో మంచును చీల్చుకుంటూ ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు పొగలు చిమ్ముతుంటే ఉంటుంది ఒక అద్భుతం, మహా అద్భుతం. మీకేం కనబడవు, ఈ నది కూడా కనబడదు. ఈ నది ఏవైతే ఉందో ఇది కనబడదు, ఇదంతా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. భలే ఉంటుంది. చలికాలం ఈ జర్నీని మటుకు చలికాలంలో బాగుంటుంది. అంటే ఏదైనా 2 సీజన్స్ ఉంటాయి కదా, ఎండాకాలం, చలికాలం. సో చలికాలంలో అందాలు వేరేగా ఉంటాయి, ఎండాకాలంలో అందాలు వేరేగా ఉంటాయి, అందరికీ తెలిసినవే. హలో బాబాయ్, బాబాయ్. Si desea,
అయిపోయింది రో జర్నీ అయిపోయింది అయ్యో థ్యాంక్ యూ అయిపోయింది సూపర్ ఎక్సలెంట్ అండ్ ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది నేను చాలా జర్నీలు చేశాను కానీ ఇది నాకు ద బెస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇలాగ ఇంత అందంగా చేయలేదు ఇంత చిన్న ట్రైన్లో చేయలేదు టాయ్ ట్రైన్లోని ఇంత అందంగా నేను చూడలేదు చాలా బాగుంది పోనీ కానీ ఎక్సలెంట్ అండి మంచి లొకేషన్స్ వచ్చాయి అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి సో ఇప్పుడు మనల్ని ఇంకో దగ్గర తీసుకెళ్తారు చూద్దాం ఎక్కడ తీసుకెళ్తాం ఇంజను చిన్నప్పుడు ట్రైన్ ఆట ఆడుకునేటప్పుడు మేము ట్రైన్ జర్నీ సౌండ్ చేసేవాళ్ళం ట్రైన్ సౌండ్ గుర్తొచ్చింది ఇప్పుడు వచ్చింది ఆ సౌండ్ నిజంగా చిన్నప్పుడు అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి యూట్యూబ్ దయవల్ల ఇవన్నీ చిన్నప్పుడు ఎన్సీసీ క్యాంప్లోని గట్ట మేము మిమిక్రీలు చేసేవాళ్ళం అండి అవన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే నవ్వు వస్తుంది మీకోసం తెస్తున్నాను మనం అన్నీ వెతికితే వేస్తున్నాం మరి ఆణిముత్యాలన్నీ మరి చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టడం అవుతుంది కాబట్టి లైకులు కొట్టాలి మరి ఎలా టైం అప్పుడే లైకులు అన్నీ ఉంటాయి మీకోసం సో ఇది ఎలా పనిచేస్తుందో మీరే చెప్పండి ఎందుకంటే బొగ్గు వేసారు నీళ్ళు వేసారు బొగ్గు నీళ్ళతోనే పనిచేస్తుంది ఈ ఇంజిన్స్ కిందన ఎవరైనా ఉండి మన ఎలక్ట్రానికల్ EEE స్టూడెంట్స్ ఎవరైనా ఉండే ఈ బొగ్గు సిద్ధాంతం మంచినీళ్ళ సిద్ధాంతం ఇది రాయాలి కింద చదువుతారు అందరూ ఓకే బండండి 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 ఏమండి ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చూసారు ఇప్పుడు రెండో అద్భుతం చూడబోతున్నారు ఏంటి ఆ రెండో అద్భుతం అంటున్నారా 18,000 కిలోమీటర్ల పనమేనియా నెట్వర్క్ ఏంటండి నెట్వర్క్ అంటే మీరు ఎప్పుడైనా విన్నారా అలాస్కా నుంచి ఎక్కడ నార్త్ అమెరికా సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికాకి ఒకే రోడ్డు ఉందని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటానే ఒక్కసారి బండి అలాస్కాలో మొదలు పెడితే కారు అలాగా ఈ కింద వరకు వచ్చేయచ్చు 18,000 కిలోమీటర్ల రోడ్డు జర్నీ అంతం అవబోతుంది ఇప్పుడు దానికి వెళ్ళబోతున్నాం చాలా బాగుంటుంది ఓకే వచ్చేసామండి పానమేనియన్ రోడ్ ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే చెప్పాలి ఇక్కడ నుంచి లేదు ఇంకా ఎటువంటి రోడ్డు లేదు సో అలాస్కాలో స్టార్ట్ అయిన రోడ్డు మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే చూడండి 18,000 కిలోమీటర్లు ఆల్మోస్ట్ నిజంగా గ్రేట్ అండి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేందుకు ఎక్కడ అలాస్కా ఎక్కడ నార్త్ అమెరికా ఖండం నుంచి సౌత్ అమెరికా ఖండానికి మధ్యలో ఇన్ని దేశాలు దాటుకుంటూ మనకి రోడ్లు వేసారు రోడ్డు విస్తరణ అంటే గ్రేట్ ఇంకా ఇక్కడ రోడ్ లేదు చిన్న రోడ్డు 400 మీటర్లు మనకి రోడ్డు అనమాట మీరు చూసుకోవచ్చు బొగ్గు ఆ రోజుల్లో ఇక్కడ ట్రైబ్స్ ఉండేవారు గ్రేట్ కదా నిజంగా గ్రేట్ చాలా గ్రేట్ అంతే ఇంక లేదు నిజంగా నాకు ప్రపంచ వింతలు అంటే ఈ 7 వండర్లు ఉన్నాయి కదండి నాకు అవి కాదు ప్రపంచ వింతలు అంటే అవి జస్ట్ ఇప్పుడు పిజ్జా టవర్ కానీ రోమ్ కానీ ఐఫిల్ టవర్ కానీ తాజ్మహల్ కానీ ఇవన్నీ ఓకే మనం చూసి ఆనందించవచ్చు మయాన్ టెంపుల్ కానీ రోమ్లో జీసస్ బొమ్మ కానీ ఇవన్నీ ప్రపంచ వింతలు ఇవన్నీ చూసి ఆనందించవచ్చు బాగున్నాయని కానీ పనామా కెనాల్ ఏదైతే ఉందో అది నాకు ప్రపంచ వింత ఒక ప్రపంచ యాత్రికుడిగా నాకు ప్రపంచ వింత అండ్ సుయస్ కెనాల్ ఏదైతే ఉందో అది నాకు ప్రపంచ వింత ఒక ప్రపంచ యాత్రికుడు ఈ రోడ్ ఏదైతే ఉందో అక్కడ అలాస్కా నుంచి ఈ నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా వరకు ఇవి ప్రపంచ వింతల కింద ఉంటాయి ఎందుకంటే ఒక వింతతో పాటు ఉపయోగం మానవునికి ఎంత ఉపయోగం అండి
నిజంగా సూయస్ కెనాల్ బంద్ అయిపోతే ఎంత ట్రేడింగ్ ఆగిపోద్దో తెలుసా, పర్యావరణానికి ఎంత ఇబ్బందో తెలుసా. సూయస్ కెనాల్ వల్ల కానీ పనామా కెనాల్ వల్ల కానీ ఎంతో లాభదాయకం మనిషికి ఎంతో ఉపయోగం. ఈ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్కి మనం వచ్చేసాం. ఇంకెక్కడి నుంచి ఇంకేం లేదు. ప్రపంచం అంతం, ప్రపంచం అంటే ఇంకేం లేదు. ఇదే దిస్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనుషులు తండోపతండాలండి. వావ్ 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 వావ్. Bien. వచ్చేసాం ప్రపంచం అంతం ఎండ్ ఆఫ్ ద వరల్డ్కి. వావ్ 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 వావ్. నిజంగా ప్రపంచం చాలా వింతలండి, నిజంగా అద్భుతాలు. అర్జెంటీనియా muy bonito, no? అర్జెంటీనియా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ చాలా బాగుందండి. నిజంగా ఖాళీ లేదు. ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు అవన్నీ మనం చూడాలి, నేను మీకు చూపించాలి. అది నా లక్ష్యం. లాస్ట్ మనం ఇంటికి వెళ్ళే ముందు మంచి ప్లేస్ అనమాట, లేక్, పంగ్యాంగ్ లేక్ అనేసి చాలా ఫేమస్ లేక్ ఇక్కడ. సో ఇక్కడ చాలా చెట్లని గట్టా సంరక్షిస్తున్నారట, అవన్నీ చూద్దాం. ఓకే, చాలా బాగుంది సిగామి లేక్. బాగు. సో మీకు తెలుసా ఏడుపెంకులాట? ఇప్పుడు చూడండి ఏడుపెంకులాట. చిన్నప్పుడు మనం ఆడాం కదా, చూడండి. I1 ఇది 4 6 8 వచ్చో. ఎవరికైనా ప్రకృతిలో ఆడుకోవాలనే ఉంటుందండి. బిజీ లైఫ్ల వల్ల అవ్వట్లేదు, కానీ ప్రకృతే హ్యాపీ. అలా వచ్చాం కాబట్టి ఈ నేషనల్ పార్క్లోనే వృక్ష జాతిని కొంచెం చూద్దాం. అది కూడా కవర్ చేద్దాం. మరి అన్ని శాస్త్రాలని కవర్ చేసి వృక్ష శాస్త్రాన్ని కవర్ చెయ్యవా అంటే చేద్దాం. కలఫాతేనా? కలఫాతే తో కొమితా, కలఫాతే కొమితా. Mira. Da, eat, comer. No comer. No, nada. No mata, no. No mata, pero no. No. Tú, comer. అవి ఏమన్నారంటే తినేయచ్చు, కలఫాతే తినొచ్చు అని అన్నాడు. మనకు స్పానిష్ వచ్చేది కదా, నువ్వు తిను అంటే లేదు మాత అంటాడు. మాత అంటే చచ్చిపోతారు. అప్ప మాకు తెలియదురా, మమ్మల్ని మామూలు చేద్దామని ఊరోడు అనుకున్నారా ఏంటి? తెలియదు, మన మామూలుగా ఉండదు, తింటే పిచ్చెక్కిపోద్ది. నది ఎంత ప్రశాంతంగా ఉందో, నదిలో నీళ్ళు చూడండి ఎంత మంచి రంగులోని ఏదో అక్వేరియంలో ఉన్న వాటర్ లాగా ఉంది కదా, మీరు చూస్తున్నారా? వాటర్లోకి వెళ్ళకూడదు, అక్వేరియంలో ఉన్న వాటర్ లాగా ఉంది, భలే ఉంది. అక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను ఈ సింగనాథం చిలకర్లన్నీ చేసేసరికి. ఏంటే ఇలాంటి కర్ర ఒకటి పెట్టుకొని గరగరండా గండబాబా అని చెప్పి నేను పిచ్చిగా చెప్తే మీరు అందరూ పిచ్చోళ్ళ నమ్మేస్తారా? అంటే ఇండియాలో బాబాలకి కొదవలేదు కదండి, కొత్త వేషం, కొత్త ధారణ, గరగరండా అనుకొని అమ్మో గండబాబా అని చెప్పి పిచ్చి మాటలన్నీ చెప్తే అలా పిచ్చోళ్ళ నమ్మేసి కాళ్ళకి దండం పెట్టేసి నాకు పూజ చేస్తారా మీరంతానా? నా ఫోటో పెట్టుకొని ఇంట్లోని. ఇండియా అలాంటిది. సైంటిస్టులకి విలువ ఉండదు, చదువుకున్నోడికి విలువ ఉండదు, కానీ ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని సొలుకోపలు చెప్పే బాబాలకు మటుకు భారతదేశం చాలా విలువ ఇస్తుందండి. అలా చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా కోట్లు సంపాదించిన బాబాలు ఉన్నారు. ఏం దేశమో నాకు తెలియదు నిజంగానే. బతుకున్నోడు ఆడికి పూజించడం ఏంటి? కొబ్బరికాయలు నెత్తి మీద నుంచి పాలు, తేనె. ఎన్ని మంది స్వామీజీలు చూడలేదు? మీకు తెలిసిన మంచి స్వామీజీలు అంటే మోసం చేసిన జనాలను మోసం చేసి దొరకకుండా తిరిగే స్వామీజీల పేర్లు కింద రాయండి. గర్భడ రుంబండంగా గర్భండ ఇది ఒక్కటి చాలు ఇలా అట్టుకొని తిరుగుతుంటే మొత్తం పిచ్చులు అయిపోయి చేయడానికి. సికిక్ అండ్ రివర్ చాలా అందంగా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలరు అది మీకు బాగా కనబడుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది నిజంగా. అంటే సూర్యుడు పడుతున్నప్పుడు ఆ రివర్లో అందం, కలర్ అయితే సూపర్, మీరు చూసుకోవచ్చు. హైలైట్ అయినా చెప్పచ్చు. వాటర్ చూడండి, అసలు వాటర్ ఉన్నట్లు లేదు కానీ వాటర్ ఉంది అక్కడ. చాలా బాగుంది, చాలా చల్లగా లేదు కూడా వాటర్ ఎలాగుందో చూద్దాం.
అంతేలే ఆయన అంటార్టికా వాటర్లో స్నానం చేస్తున్నాడు ఈ నీళ్ళు ఎక్కడరా నీకు అంటార్టికా ఐస్ ఆఫ్ మ్యాన్ ఇక్కడ ఏం చేయలేదు ఎండ ఏడ్ చేయలేదు ఇప్పుడు మంచు ఏడ్ చేయలేదు చర్మం రాటు తేలింది మంచుకి తట్టుకోగలదు ఏమవ్వదు ఇక్కడ అసలుకే ఇటు ఒక వ్యాక్సిన్ వెరైటీ వ్యాక్సిన్లు వేసుకొని బాడీ అంతా మొత్తం రాడ్ అయిపోయింది ఇక్కడ రకరకాల గుబూరుగా చెట్లు ఇదొక పువ్వు అన్ని మిక్స్ ఏదో చెట్లన్నీ ఒక దగ్గరికి ఏదో మొత్తం ఒక ఇంటిళ్ళ పాది ఒక దగ్గరికి వచ్చినట్లు వెరైటీ చెట్లు ఇదొక పువ్వు అన్నీ ఏటో అది మరి సృష్టి అల్లదుగా అల్ల రంగు పువ్వు మొత్తం అంతా కలిపి ఇది ఒకటి ఇది ఏటో సృష్టి ఇదొక ఆకు అన్నీ కలిపి ఒక అదే పెద్ద చెట్టు మళ్ళీని ఇలా అంతా కలిపి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు ఇది వెరైటీ చూసారా బూజు మంచు తట్టుకోవడానికి బూజు చెట్టుకి చెలియకుండా బూజు పడుతుంది చూసారా బూజు నాచు చేద్దామా ఒకసారి తీసి చూద్దాం అదిగో నాచు ఏది అదిగో నాచు రండి ఎంత బాగుంది అందమైన రంగులో చెట్టు కిందన కాండం చూడండి ఎల్లో గ్రీను పసుపు అబ్బా They made dams actually. Okay. They make dams. They're like a home. And they చూసారా ఇవన్నీ చిన్నప్పుడు మనం అన్నీ చేసినవి ప్రకృతికి మమేకమయ్యి ఎవడైతే బతుకుతాడో ఆడికి అవన్నీ తెలుసు కానీ ఇప్పుడు కాలంలో ఎవరున్నారు ప్రకృతికి మమేకమయ్యి బతికినాడు ఇప్పుడు అంతా మొత్తం మొబైల్ పిసుక్కోవడమే ఏం చేసావురా చిన్నప్పుడు అంటే పిసికాను అంటే ఏంటంటే మొబైల్ అంతే ఏ గేమ్ ఆడంటే ఆ గేమ్ ఈ గేమ్ మొబైల్ పిసుకడం తప్ప ఏది రాదు ఇవన్నీ ఇది ఎవరు చేశారు చిన్నప్పుడు చేసిన వాళ్ళు అందరికి తెలుసు ఇవన్నీ ఒక కర్ర తీసుకొని దానికి కొన్ను పెట్టి ఆ కన్నుకి పెట్టి ఇలా తెప్పడం విష్ణు చక్రం అది ఎవరికి తెలీదు లాగో అచేనా క్రిస్తా ది యోగాన్ లాగో వచ్చి ఇండియా అంటే పికాంతే ఇండియా అంటే వాళ్ళకి ఏం తెలుసు చెప్తున్నాడు సరదా కదండి వేరే దేశం కూడా వస్తే అందులోని మరి ఇండియా నుంచి రావడం తక్కువ మంది జనం చూస్తూ ఉంటారు ప్రపంచం అంతా వెల్కమ్ చాలా బాగా అయిందండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సో వీడియో చాలా బాగా అయింది లాస్ట్ వరకు ఎవరైతే చూసారో ఆ వీడియోని లైక్ చేయరు కమెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు సో లాస్ట్ వరకు చూసారంటే చూడగా మేము చూసామని కమెంట్ చేయండి మీకు వీడియోలో ఏం నచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి రేపు మరో మంచి అందమైన బ్లాగ్తో మనం కలుసుకుందాం ఓకే మర్చిపోకుండా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఉంటాను బాబా